ఇప్పుడు నెక్కర్ స్కామ్ జరిగింది. మీరు చూసే ఉన్నారు కేసులు చాలా మంది బయటకు వస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? 100% అండి. ఎందుకంటే మీకు ఎప్పుడైతే యూపీఐ పేమెంట్స్ మీకు మందు షాప్‌లో తీసుకోలేదో మీకు అక్కడే 100% తెలిసిపోయింది. అదంతా ఎలాగా మొబిలైజ్ చేశారనేది ఇప్పుడు తీస్తున్నారు కాబట్టి 99% 100% ఆళ్ళు చేసిందైతే తప్పుగానే తెలుస్తుంది. కల్తీ మద్యం కూడా చాలా చాలా మంది తాగి అనారోగ్య పాలయ్యారన్నారు. నిజమేనంటారా? అది 100% అండి. ఎందుకనంటే కల్తీ మద్యం తాగినోళ్ళు చాలా మంది చెప్పారండి. నాకు బేసికల్‌గా నాకు అలవాటు లేదు. కానీ మా ఫ్రెండ్స్‌లో గాని, జంటలో గాని మందు హైదరాబాద్‌కి, వైజాగ్‌కి చాలా డిఫరెన్స్ ఉందని, అది తాగడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చాలా వరకు కంప్లెయింట్స్ వచ్చాయండి. కూటమి వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటారు మద్యం? ఇప్పుడు పర్వాలేదండి. అంటే అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి కాబట్టి అన్నీ మంచివే దొరుకుతున్నాయి. ప్రతి వైన్ షాప్‌లో కూడా డిజిటల్స్ ఉన్నాయి. ప్రతిదీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎట్లా ఉంది? అదే కదండి మెయిన్ డిఫరెన్స్ అక్కడే కదా! ఎప్పుడైతే మీరు స్కామ్ చేయాలనుకుంటారో అప్పుడే మీరు యూపీఐ పేమెంట్స్ గాని, ఆథరైజ్డ్ పేమెంట్స్ గాని తీసుకోరు. మీరు ఇప్పుడు క్లియర్‌గా ఉంది కాబట్టి యూపీఐ పేమెంట్స్ వచ్చాయి. అదే మీరు క్లియర్ మందు ఇచ్చుండుంటే అప్పుడే మీరు యూపీఐ పేమెంట్‌లు పెట్టుండేవారు కదా! పెట్టలేదంటే అక్కడ స్కామ్ 100% జరిగిందనే లెక్క.